ప్రజామిత్రులందరికీ నా మీకు నమస్కారం. ఛాన్స్ ఇస్తారు కానీ మీరు నన్ను చిప్కెట్ చేసేది మీరు మిమ్మల్ని తీస్తాం షాట్ మీకేం చేస్తారు ఇవన్నీ మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు ఇప్పటికీ హెడ్ క్వార్టర్స్ విజయవాడే అంత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా ఇక్కడే 70% తెలంగాణ బాలబాబు గారు లాస్ట్ టైం చెప్పండి అందరు కలిసి చేసుకుంటాం ప్రజా రాజధాని నేనే మన మోపిదేవి చేశాను అదేది మన రమచోడవరం దగ్గర కాదండి ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఆరు చంపేశారు చూడండి మూతిగూడ అక్కడ తాండం బ్రదర్ ఎక్కడ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినిషింగ్ స్టూడియోస్ అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి ఎప్పుడో చెప్తాను పర్యాటక అందరికీ కూడా నీళ్లు పోయా చిన్న చిన్న బాటిల్స్ అన్ని అందరికీ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. పర్యాటక ఇది అనుసంధానం ఉంది రెండు ప్రోత్సహించాలి వెళ్తేనే పెద్ద బ్యానర్ తో మనం రామోజీ చూస్తున్నాం అన్ని కలిసి అట్లాగే ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తానేది మా అదృష్టం మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే కోరుకుంటూ అంటే క్లారిటీ కావాలి. 2029 అవార్డులు ఇస్తూ ఉంటాను అన్ని నుంచి పదార్థాలు నేనేనా నేనేది ఏంటంటే అన్ని అంటే ఇస్తాం అవార్డులు ఎవరు వాళ్ళకి ఇంటికి పంపించేద్దాం. మిగతా 25 నుంచి ఎవరు చూడండి ఈయన శివ కదా మాట్లాడింది శివ గారు ధైర్యంగా అప్పుడు ఏం చెప్పారంటే నేను 29 ఇళ్ళ పంపించేద్దాం, మిగతా 2025 ఇద్దాం, ప్లస్ మొదటి నుంచి నేషనల్ అవార్డ్స్ ఇచ్చేద్దాం. 20 కావాలంటే అది మాత్రం తెలంగాణ చేసేటట్టు బెస్ట్ పిక్చర్స్కి ఇస్తాం. గట్టిగా మాట్లాడి నాకేం పట్ల పక్కన స్టార్ట్ కట్ అనాలి. ఇదేమో 16 నుంచి 24 దాకేమో కొట్టి బెస్ట్ పిక్చర్ తెలంగాణ చేసి పిక్చర్స్ వాళ్ళకి ఇచ్చారు. చేసేసి అయ్యేమో 5 25 మాత్రం ఒకటి నేషనల్ అవార్డు సెలెక్ట్ చేసేసి రేపు నుంచి రేపేనండి అది కూర్చుంటారు. అలాగే నేను కూడా అలాగే ఫీల్ అవుతుంటాను. షూర్ ఫ్యాన్స్ అండ్ ఆల్ థ్యాంక్ యూ. సోదరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా హృదయపూర్వక అలాగే నా అభిమానులు అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరిలో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే ఆనందమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇవాళ ఈ యొక్క మన ఎస్ఎల్వి సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన చంద్రశేఖర్ గారికి
ప్రకృతి అంటే పర్యాటక అలాగే సినిమా రెండు కూడా ముడిపడి ఉన్నాయి. పర్యాటక అలాగే కేవలం సినిమా పరిశ్రమతో పాటు దానికి